నీ దర్శన విషయంలో మొట్టమొదట నువ్వు క్లియర్గా ఉండాలి. నీ దర్శనము నీ పక్క వారికి ఎంత అర్థమైంది కాదు, నీకెంత అర్థమైంది. నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో నీకు తెలుసా? ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు పోతున్నామా ఎటు కనపడితేట్టు? అలా కాదు. ఒక దర్శనం ఉండాలి, ఒక విజనరీగా ఉండాలి. మనము ఒక విజన్ కలిగి ఉండాలి. ఆ విజన్ని మనము నెరవేర్చబడటానికి మన వంతు ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. నేను ఎప్పుడో ఒక మాట చదివాను, గొప్పగా ఆలోచించేవాడే గొప్పగా ఉండగలడు అంట. ఇది నా మనసులో, నా మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది. సాధారణంగా ఆలోచించుకుంటే మన యొక్క లైఫ్ స్టైల్ చాలా సాధారణంగా ఉంటుంది. నిన్ను మోటివేట్ చేసేది మోటివేషనల్ స్పీకర్స్ కాదు, బుక్స్ కాదు, నీ పక్కన ఉన్నవాడు మాట్లాడే మాటలు కాదు. నిన్ను మోటివేట్ చేసేది నీలో ఉన్నవాడే నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, లోకమును జయించినవాడు. నీలో ఉన్నవాడే నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడు. నీలో ఒక బలమైన దృఢ సంకల్పం ఏం కలిగి ఉండాలంటే గొప్పగా ఆలోచించాలి, గొప్పగా బ్రతకాలి.